Hey guys, Nishan here. Welcome back. And good morning. And vlog చేయక ఆల్మోస్ట్ 4 to 5 months అయింది. అలవాటు పోయింది, ఆ ఫ్లో పోయింది. ఐ డోంట్ నో వ్లాగ్ ఎట్లా చేస్తున్నా కూడా నాకు కూడా ఐడియా లేదు. సో నేను ఇదివరకే చెప్పిన లైక్ నేనేం ఒక సీరియస్ యూట్యూబర్ కావాలని చెప్పి మాత్రం అస్సలు ట్రై చేస్తలేను. నాకు వీలైనప్పుడు, నాకు తోచినప్పుడు, అట్లీస్ట్ నేను బయటికి పోయినప్పుడు మాత్రమే నేను వ్లాగ్ చేస్తున్నా. So even today I'm going out just for a long drive actually. So ఇక్కడ నుంచి 150 kilometers అండ్ మంచి రైనీ సీజన్స్. ఈసారి మస్తు వర్షాలు పడ్డాయి. సో వి బెటర్ థాట్ విల్ గో టు నాగార్జున సాగర్ అండ్ అక్కడికి పోయి కూడా దగ్గర మోర్ దెన్ 12 years అయింది అటు సైడ్ పోక. సో యాజ్ ఆఫ్ నౌ నిన్న న్యూస్ మాత్రం గేట్స్ అన్నీ తెరిచి ఉన్నాయి అని చెప్పి విన్నా. ఈరోజు మేము పోయే వరకు తెరిచి ఉంటాయా, మొత్తం బంద్ అయిపోతాయా అనేది ఫిట్ అంతే ఇక. అండ్ ఇంకోటి, కేరళ బైక్ రైడ్ పోయే ముందు నేను డ్రోన్ కొన్నా కదా, అండ్ అఫ్ కోర్స్ ఇట్ క్రాష్డ్. నేను మళ్ళీ దాని గురించి అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. అండ్ హియర్ ఇట్ ఈస్ ద డ్రోన్ DJI Flip. సో వాట్ రియలీ హ్యాపెండ్, సో క్రాష్ అయినాక ఎంత ఖర్చు వచ్చింది అంటే, సో ఈ ఫ్రంట్ ప్యానల్ ఏదైతే ఉంటుందో, లైడార్ స్కానర్స్ ఇవన్నీ ఉండే సెన్సార్స్ ఉండే ప్యానల్ ఏదైతే డ్యామేజ్ అయిందో, అది ఆ స్పేర్ పార్ట్ మాత్రం అవైలబిలిటీ లేకుండే. సో DJI హ్యాస్ రీప్లేస్డ్ ది ఎంటైర్ డ్రోన్ బాడీ, జస్ట్ ద బాడీ, బ్యాటరీ కాదు, బాడీ మొత్తం మళ్ళీ రీప్లేస్ చేసిరు. ఇట్స్ అ బ్రాండ్ న్యూ వన్, ఐ కెన్ సే దాట్. అండ్ దీని లైఫ్ ఎన్ని రోజులు ఉందో నాకు కూడా తెలియదు. దీస్ ఆర్ వెరీ సెన్సిబుల్ మ్యాన్, దీస్ ఆర్ వెరీ సెన్సిబుల్ టూల్స్. అండ్ చాలా జాగ్రత్తగా ఎగిరేయాలి. ఇట్స్ లైక్ యువర్ మనీ ఈస్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్. ఇక మనం ఎంత బెటర్గా హ్యాండిల్ చేస్తే అంత మంచిది, అదర్వైజ్ పైసలు మొత్తం బొకానే. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ అ బ్రాండ్ న్యూ డ్రోన్ అగైన్. ఇది రిపేర్ చేసింది మాత్రం కాదు. సో దే హ్యావ్ కంప్లీట్లీ రీప్లేస్డ్ ఇట్ విత్ అ మినిమల్ అమౌంట్. సమ్వేర్ అరౌండ్ లైక్ 8,000 ఏమో ఛార్జ్ చేసిర్రు, విచ్ ఈస్ ఫైన్. నాకు పడిన బొక్కలే ఇక అదో బొక్క అనుకుంటా అంతే ఇక. సో ద టైమ్ ఈజ్ నౌ 7:15. విత్ ఇన్ 15-20 minutes మా ఇద్దరు ఫ్రెండ్స్ నరేష్ అండ్ ప్రవీణ్ వస్తారు. సో వాళ్ళు రాగానే విల్ స్టార్ట్. So done 90 kilometers, still 50 more to go. సాగర్ ఇంకొక 25 kilometers ఉందనంగా ఏందో గలీజ్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ. నాకు తెలిసి సమ్ కైండ్ ఆఫ్ ధర్నా ఇస్ గోయింగ్ ఆన్. బిగ్ టైం ట్రాఫిక్ ఇది. మంచి ఇప్పటిదాకా ఆరామ్సే వచ్చినాం. అరే నరేష్, ఏదైనా ట్రిప్ పోదాంరా అంటే నాగార్జున సాగర్ తీసుకొస్తావా రాదు? ఇట్లున్నారు నా దోస్తులు, ముఖం చూసిరా, ముఖం చూసి. You got the glimpse, right? Now check out the full view. couldn't vlog over there. అంత విండ్ బ్లాస్ట్ ఉంది ఆడ, అది జుట్టు చెప్తుంది కదా. సో నౌ ఇక్కడ నుంచి విల్ గో టు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. మోస్ట్లీ అది కూడా యాక్టివ్గా ఉండాలి, బికాజ్ ఇంత వాటర్ ఉన్నప్పుడు పక్కా ఉంటుంది. Okay, here at Ettipothala waterfalls.
అక్కడ డ్యామ్ దగ్గర డ్రోన్ ఎగిరేసే పరిస్థితి లేకుండే, బికాజ్ విండ్ గషింగ్ అంతా గరం. ఇక్కడ చూడాలి, మోస్ట్లీ ఇక్కడ అయితే స్టేబుల్గానే ఉంది, బట్ ముందుకు పోతే చెప్పను. సో దాట్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఫర్ యూ. ఫుల్ ఫ్లష్లో పోతుంది. అప్పుడెప్పుడో లైక్ 15 years బ్యాక్ వచ్చిన అనుకుంటా, మోర్ దెన్ 15 years బ్యాక్ ఈ వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండే. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత చూస్తున్నా. జస్ట్ దాట్ ఇక లోకల్ హైదరాబాద్లో ఏం కలుస్తాం, ఇట్లా వస్తే ఇట్లా లాంగ్ డ్రైవ్ పోయినట్టు ఉంటుంది, ఇట్లా నేచర్ బ్యూటీని చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా వచ్చినాం. సో టోటలీ రైట్ టైంలో వచ్చినాం చెప్పాలంటే. ఓకే, జస్ట్ నో హ్యాడ్ లంచ్ ఎట్ మాతా సరోవర్ అంట. సాగర్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది, నాట్ డ్యామ్. ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్లేస్ బికాజ్ మేము మీల్స్ తీసుకున్నాం, మంచిగా ఉండే, డీసెంట్, మంచి ఆంధ్ర టచ్ ఉండే. అండ్ ఇక్కడ సాగర్లో పెద్ద ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏముండవు, ఉన్న దాంట్లో ఇదే కొంచెం బెటర్ అనిపించింది. సో ఆఫ్టర్ ఎత్తిపోతల వీ హ్యాడ్ లంచ్ అండ్ ఇప్పుడు జస్ట్ అట్లా తిరిగి ఏం చేద్దామనేది డిసైడ్ కావాలి. సో సాగర్ బ్యాక్ వాటర్ సైడ్ వచ్చినాం. ఇక్కడ పెద్ద ఏం లేదు, ఈవెన్ బోటింగ్ కూడా షట్ డౌన్ ఉంది. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. ఇక్కడ హ్యూమిడిటీ మాత్రం దొబ్బుతుంది భయ్. ఇన్ని రోజులు హైదరాబాద్లో వర్షం పడి చల్లగా ఉండే, అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. హ్యూమిడిటీ చంపేస్తుంది. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కార్ ఆపి దిగుతున్నాము. ఐ థింక్ వీ షుడ్ గెట్ అ క్లోజ్ ఇన్ అ లుక్ ఎట్ ద డ్యామ్. ఇక్కడ నుంచి కొంచెం క్లోజ్ లుక్ వస్తుండవచ్చు మేబీ. లెట్స్ ట్రై. ఇగో దిస్ ఈజ్ సాగర్ రైట్ కెనాల్ అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. This is how it looks like. అండ్ మీకు కెమెరాలో వినిపిస్తుందో లేదో కానీ వాటర్ కిందకి పడేది మొత్తం ప్రాపర్ డాల్బీ అట్మాస్ అమ్మ. సో అంత బేస్ ఉంది మొత్తం వాటర్ సౌండ్. అండ్ ఇది రైట్ కెనాల్ది పవర్ స్టేషన్. The full view of Nagarjuna Sagar with 26 gates lifted up. As of now, 2.5 lakh cusecs of water is going down the line, goes to Vijayawada and then into the sea. But right time lo vachinam gaani wrong weather undi because chepina pichi humidity, we are getting dehydrated. అండ్ దాని కౌంటర్గా మోసంబీ జ్యూస్ తాగుతా ఉన్నాం. ఇప్పటికే కర్రె మసి బొగ్గులం తయారైనాం. నిన్నటి దాకా హైదరాబాద్లో సూపర్ ఆసమ్ వెదర్ ఉండే, ఈడ మాత్రం అసలు చింపి చాట చినుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ఇంతకుముందు చూపించిన వీడియోస్ అన్నిట్లలో దీని స్కేల్ చాలా చిన్నది. రియల్ లైఫ్లో దిస్ ఈజ్ సో హ్యూజ్, అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ హియర్, బట్ చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నా బై స్కూలింగ్ ఏజ్ నుంచి వస్తూనే ఉన్నా. బట్ ఈసారి కొంచెం లాంగ్ గ్యాప్ అయింది, ఒక 15 years అనుకుంటా నేను ఇక్కడ రాక. ఐ నో కెమెరా మైక్ వోంట్ పికప్, బట్ ఆ వాటర్ ఫ్లడ్డింగ్ ఏదైతే సౌండ్ ఉంది చూసిరా, అది ఇక్కడ ఒక బేసి నోట్లో ఉంది. అది చెప్పాలంటే కంప్లీట్లీ డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్లు ఏవి వనికిరావు టు బి ఫ్రాంక్.
యాక్చువల్లీ డ్రోన్తోని ఇంకా బెటర్ షాట్స్ తీయబుద్ధి అవుతుంది, కానీ ఆ ధైర్యం సరిపోతలేదు. బికాజ్ చెప్పిన జస్ట్ కేరళ బైక్ రైడ్ బిఫోరే నేను ఆ డ్రోన్ కొన్నా అండ్ ఇట్ క్రాష్డ్. అండ్ తర్వాత అయిన స్టోరీ అంతా మీకు తెలుసు. సో ఇక్కడ అగైన్ ఎగిరేయాలంటే ఆ ధైర్యం సరిపోతలేదు. బికాజ్ విండ్ గష్ వచ్చి అంత హెవీ ఉంది. అండ్ ఈ విండ్లా దాన్ని పంపించడం నాకు ఎందుకో సేఫ్ అనిపిస్తలేదు. సో అందుకే దాన్ని దూరం పంపిస్తాను, నేను ఇక్కడిక్కడనే ఎగరేస్తున్నా అంతే. సో ఇది తెలంగాణ సైడ్ ఆఫ్ నాగార్జున సాగర్ వ్యూ, బేసికల్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓ క్రేజీ క్రేజీ ఉందమ్మా. And look at the tree over there, standing still. ఫైనలీ నాది సాల్ట్ బే టీషర్ట్ అయింది. మంచి ఆప్షన్ వేస్తే పోతుంది అనుకుంటే ఈ డిజైన్. లిటరల్లీ ఎంత ఘోరమైన హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి, ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ రికమెండేషన్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ టు ఎంటర్ ద పవర్ హౌస్, మీరు షార్ట్స్ వేసుకోకండి. బికాజ్ షార్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద పవర్ హౌస్, రిమెంబర్ దిస్. అండ్ మా వాళ్ళని కొంచెం లోపల పోనిచ్చారు, అదే పవర్ జనరేషన్ హౌస్లో కొంచెం లోపల, జస్ట్ లిటిల్ బిట్. సో నన్ను అయితే ఆడికి కూడా పోనీయలేదు. రీజన్ ఏంటంటే ఈ టీషర్ట్ వల్ల కాదు, బేసికలీ షార్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. ఇదేం రూల్ రా నాయన, నేను ఎక్కడికి లేదు, ఫస్ట్ టైం ఇట్లా నేను కూడా. లెఫ్ట్ బ్యాంక్ డ్యామ్ సైడ్ నుంచి అయితే కిల్లర్ వ్యూ విల్ గెట్ రియలీ క్లోజ్ టు ద డ్యామ్. మీరు ఎక్కడి నుంచి చూసినా మీకు డ్యామ్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది, కానీ అంటే ఏపీ సైడ్ నుంచి, ఇటు తెలంగాణ సైడ్ నుంచి బెస్ట్ వ్యూ మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్. డ్యామ్కి లెఫ్ట్ సైడ్ కొంచెం కిందికి వస్తే యూ విల్ గో రియలీ క్లోజ్ టు ద డ్యామ్. So going back to home, and that's Nagarjuna Sagar long drive, you can say. ఏదో జస్ట్ టైం పాస్ డ్రైవ్. మా వాళ్ళకి ఏదో మంచి నార్త్ సౌత్ ట్రిప్ ప్లాన్ చేయండి రా అంటే నాగార్జున సాగర్ పోదా మారా, ఇది పరిస్థితి. So, catch you guys in the next one. Bye-bye.